జాకాయ్. ఓకే, సో ఇప్పుడు మన మూడో రౌండ్ లో ఏంటి అంటే మేము సర్వే కండక్ట్ చేసేసాము. ఈ సర్వేకి సంబంధించినటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ అన్ని ఉంటాయి. మీరు మేము ఇచ్చేటువంటి 4 ఆన్సర్స్ లోంచి టాప్ ఆన్సర్ ఏంటో చెప్పాలి. మీకు ఆన్సర్ తెలిస్తే అక్కడ బజర్ ఉంది, బజర్ కొట్టండి, ఆన్సర్ చెప్పండి. మీరు ఏదైతే రైట్ ఆన్సర్ అనుకుంటున్నారో దాని మీద మీ దగ్గర ఉండేటువంటి అమౌంట్ ఎంతైనా పెట్టేయచ్చు. మీరు ఒకవేళ కరెక్ట్ అయినట్టయితే అది ట్రిపుల్ అవుతుంది, లేదంటే పెట్టిన అమౌంట్ పోతుంది. ఇంకొక టీం వాళ్ళు అంటే బజర్ నొక్కని టీం వాళ్ళు యువతల టీం చెప్పింది రైట్ ఆర్ రాంగ్ అని గెస్ చేయొచ్చు. అండ్ మీరు కూడా అమౌంట్ పెట్టొచ్చు. మీ అమౌంట్ డబుల్ అవుతుంది, లేదంటే పోతుంది. ఇవాళ ఏంటంటే మనది షాప్ అన్నమాట. ఓకే, ఎలక్ట్రానిక్ షాప్. ఈ ఎలక్ట్రానిక్ షాప్ లో సామాన్లని అమ్మడానికి మాకు మంచి సేల్స్ పర్సన్స్ కావాలి. అండ్ మన యాంకర్స్ కన్నా బెస్ట్ సేల్స్ పర్సన్స్ ఎవరున్నారు చెప్పండి. కాబట్టి మేము ఇప్పుడే మొదలు పెట్టట్లేదు. ఫస్ట్ ఒక క్వశ్చన్ అడిగేస్తాను, ఓకేనా? అబ్బాయిలు దేనికి సమయం ఎక్కువగా కేటాయిస్తారు? ఏ, స్నేహితులతో తిరగడానికి, బి, మందు తాగడానికి, సి, అమ్మాయిల వెనక పడ్డానికి, డి, క్రికెట్ ఆడడానికి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అబ్బాయిలు దేనికి సమయం ఎక్కువగా కేటాయిస్తారు? స్నేహితులతో తిరగడానికి, మందు తాగడానికి, ఖతర్నాక్ టీం డి, క్రికెట్ ఆడడానికి. అండ్ 25,000 బెట్ చేస్తున్నాం. ఓకే, సరే వీళ్ళు 25,000 పెట్టారు. వీళ్ళ ఆన్సర్ రైటా రాంగ్? ఆల్రెడీ రాంగ్. 1 lakh. రాంగ్. 1 lakh అని వీళ్ళు పెట్టారు. మీరేమో రైట్ ఆన్సర్ అనుకుంటున్న దాని మీద కూడా 25,000 పెట్టారు. ఒకవేళ మీ ఆన్సర్ రాంగ్ అయితే వీళ్ళకి డబ్బులు ఎక్కువ వస్తాయి. సరే ఆన్సర్ ఏంటో చూద్దాం. చేతిలో డబ్బులు పోయనే, జేబులు ఖాళీ ఆయనే. రైట్ ఆన్సర్ వచ్చేసి స్నేహితులతో తిరగడానికి. మీరు చెప్పిన ఆన్సర్ రాంగ్. మీ డబ్బులు తీసుకోండి. మీ డబ్బులు పోయాయి, తీసుకోకండి. ఎలక్ట్రానిక్ షోరూమ్ లో మంచి సేల్స్ పర్సన్స్ కావాలి కాబట్టి చైతు, శివ, నాకెందుకో మీలో మంచి సేల్స్ పర్సన్స్ కనిపిస్తున్నారు. అప్పుడు చెనపలుగులు అమ్మేవాళ్ళు మేమే. ఈ కంప్యూటర్ ని మీరు కొంచెం ఎలా అమ్ముతారో చూపించండి. హాయ్, హలో, నమస్తే, అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చాము అమేజింగ్ కంప్యూటర్. నేను కీబోర్డ్. ఇందులో ఫెసిలిటీస్ ఏంటంటే మనం కొట్టకపోయినా చెప్పినా కూడా వచ్చేస్తాయి. ఇది చెప్పండి చూద్దాం. ఒకటి, www.energetic గా యాంకరింగ్ చేసే యాంకర్ ఎవరు? ఎనర్జెటిక్ యాంకర్ ఎవరు? నో, మీరు కరెక్ట్ గా అమ్మట్లేదు. సరే, ఇది రాంగ్ అంటున్నారు కదా. ఇంకొక ప్రూఫ్, ఇంకొక క్వశ్చన్ అడుగుతాం, వినండి. ఓకే, www. ఇక్కడ ఉన్న అందమైన యాంకర్ ఎవరు? రాంగ్. ఇదే రైట్. మనం రైట్ అంటే కంప్యూటర్ కొంటారా? ఇంకా ఏమైనా టాలెంట్లు ఉన్నాయా మీకు? www. ఎప్పుడు అమ్మాయిల వెనక తిరిగే యాంకర్ ఎవరు? www. అసలు అమ్మాయిల వెనక చూడని యాంకర్స్ ఎవరు? ఇప్పుడు కానీ నమ్ముతారా? వెరీ గుడ్. మీరు మంచి సేల్స్ పర్సన్. దీనికి మించిన అబద్ధం లేదు. అసలు యాంకర్స్ వెనకాల పడని వాళ్ళు అంటే పెళ్లి చేసుకుంది యాంకర్ ని. సెకండ్ క్వశ్చన్ మీకు. చాలా మంది తమకు ఏది ఎంత ఉన్నా సరిపోదు అని అంటారు. ఏ, డబ్బు, బి, టైము, సి, నిద్ర, డి, సెలవు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. చాలా మంది తమకు ఏది ఎంత ఉన్నా సరిపోదు అని అంటారు. డబ్బు, టైము. ఖతర్నాక్ టీం టైం మీద. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ టైం. అమౌంట్ ఎంత పెడతారు? టైం ఎవడు పట్టించుకోవడం, సెలవులు డబ్బు మధ్యలో నాకు డబ్బు. సరే, ఎంత పెడతారు డబ్బు? డబ్బు మీద 1,00,000. వీళ్ళు డబ్బు అన్నారు, రైటా రాంగా? డబ్బు రాంగ్. ఎంత పెట్టావు? 1 lakh. 1 lakh. 2 lakhs.
రాంగ్ అని 2 lakhs పెట్టారు. డబ్బు కరెక్టా కాదా చూద్దాం. ఏవైందమ్మాయి నాడు చినబోయాడే సూర్యుడు కణకణలాడే ఆ కళ్ళు 2 lakhs డబుల్ అయింది. 4 lakhs వచ్చింది వీళ్ళకి. టైం అయితే ఓకే, సో ఇలా జరిగిపోయింది. మీకు మళ్ళీ డబ్బులు పోయాయి. ఇన్ఫాక్ట్ గీత చెప్పింది టైం అని, కానీ నువ్వే డబ్బు డబ్బు అని డబ్బు వెనక పడిపోయావు. అంటే మాకు కూడా ఈఎంఐలు ఉన్నాయి, ఎలా ఇయర్ కంప్లీట్ చేద్దామని చెప్పి ఈఎంఐలు ఉన్నాయని చెప్పి డబ్బు చెప్పా. వాషింగ్ మెషిన్ ఉంది, దానికి మంచి సేల్స్ పర్సన్ కావాలి. ఎవరు అమ్ముతారు? సేల్స్ మేమిద్దరమా? రండి. హాయ్ హలో నమస్తే, మా దగ్గర ఉంది వాషింగ్ మిషన్. నల్లగున్న వాళ్ళని వేసినా తెల్లగా చేస్తుంది. ఎటువంటి డిటర్జెంట్ అవసరమే లేదు. ఎగ్జాక్ట్లీ. మొన్న మధ్య నాకు కొంచెం ఆలస్యం అవుతుంది కదా అని చెప్పి బాత్రూమ్ లో ఎవరో ఉంటే నేను వెళ్ళి వాషింగ్ మిషన్ లో కూర్చోవడం జరిగింది. నన్ను కూడా వాష్ చేసి బయటకు తీసుకొచ్చింది అనమాట. సో అలాంటి మాకు ప్రూఫ్ కావాలి. అసిస్టెంట్ వెళ్ళు. యా ఇదిగోండి, కావాలంటే మేము ఇప్పుడు డెమో ఒకటి ఇస్తున్నాము. లోపలికి వేస్తాం. చూసారు కదా, మీరు ఎంత లోడ్ అయినా వేయచ్చు, తట్టుకోగలుగుతుంది మా వాషింగ్ మిషన్. బటన్ నొక్కాం, తిరుగుతుంది 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 తిరుగుతుంది. ఇప్పుడు వస్తుంది చూడండి. ఇందాక మాసిపోయి మసిబొగ్గులా లోపలికి వెళ్ళిన అమేజింగ్. చైతు రారా, నువ్వు కూడా వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళు. మీది హైలీ లోడెడ్ వాషింగ్ మెషిన్. ఇంకో నలుగురు కూడా పడతారు ఇందులో. ఓకే, ఇప్పుడు చూడండి. బేసికలీ మా వాషింగ్ మెషిన్ ఎంత మంచిదంటే వస్తువులు ఏమిటి డ్యామేజ్ చేయదు. మీరు వాషింగ్ మెషిన్ అమ్మింది చాలు. సరే, మూడో ప్రశ్న విను. బ్యాచులర్ రూమ్ లో అబ్బాయిలు ఏ పని చేయడానికి వంతులు వేసుకుంటారు? ఏ బాత్రూమ్ శుభ్రం చేయడం, బి పాత్రలు తోమడం, సి ఇల్లు తుడవడం, డి కర్రీ చేయడం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. బ్యాచులర్ రూమ్ లో అబ్బాయిలు ఏ పని చేయడానికి వంతులు వేసుకుంటారు? బాత్రూమ్ శుభ్రం చేయడం, పాత్రలు తోమడం. ఖతర్నాక్ టీమ్ 2 lakhs. ఆన్సర్ చెప్పు వింధ్య. బాత్రూమ్ శుభ్రం చేయడం. బాత్రూమ్లు శుభ్రం చేయడం. ఆప్షన్ ఏ మీద 2 lakhs పెట్టి లాక్ చేశారు. రైటా రాంగా? రాంగ్ 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 అది. మీరు ఇప్పటి వరకు ఈ రౌండ్ లో ఏమి చేయకుండా వీళ్ళ ఆన్సర్ రాంగ్ అని చెప్పి గెలిచారు తెలుసా? వంటలు చేస్తారు, అంట్లు ఉంటారు, ఆ రెండే. ఉన్నది నేనా నువ్వా? ఇల్లు చూడడానికి బద్ధకం ఎక్కువ, ఇల్లే ఫేమస్. సరే, ఎంత పెడతారు? రాంగ్ రైట్ అంతే చెప్పాల్సింది మీరు. 50,000 రాంగ్. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. దబిడి 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 నీ చెయ్యే ఎత్తు బాల ఏ దబిడి 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 50,000 అంటున్నావు, మేము వేసింది 2 లక్షలు, అంటే 6 లక్షలు. ఓకే, సో మన ఖతర్నాక్ టీం చైతు వాళ్ళు లీడ్ లో ఉన్నారు.